తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలనిచ్చే ఈ మల్టీవిటమిన్ పొడిని మీరు కూడా ట్రై చేయండి, మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జిఆర్ఎస్ టిప్స్ అండ్ టాక్స్. ఓకే అండి, స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ముందు పల్లీలు వేయించుకోవాలండి, డ్రై రోస్టే. మనకైతే జీరో ఆయిల్ అండి. పల్లీలు దోరగా వేయించుకొని పగులుతాయి కదా, సౌండ్ రావాలండి. పల్లీలు వేగిన తర్వాత నెక్స్ట్ ఒక కప్ అయితే గుమ్మడి గింజలు తీసుకున్నానండి. గుమ్మడి గింజలు దోరగా వేగాలి, పైన బబుల్లా వచ్చేయాలి. ఫ్లాట్గా ఉంటుంది కదా, బబుల్ షేప్లో వచ్చేయాలండి గుమ్మడి గింజ అయితే. అంతవరకు దోరగా వేయించాలండి. మనం చేత్తో పట్టుకుని క్రష్ చేస్తే క్రష్ అయిపోవాలి. నెక్స్ట్ గుమ్మడి గింజలు ఒక కప్పు తీసుకున్నాం కదండి, దాంట్లో 1/2 కప్పు వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకోవాలండి. సన్ఫ్లవర్ సీడ్స్ కూడా దోరగా వేగాలి, పట్టుకుంటే క్రాష్ అయిపోవాలి. అలా అయితేనే మనకి పొడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, పొడి బాగా మెత్తగా అవుతుందండి. దీంట్లో ఒక 2 స్పూన్స్ అవిసె గింజలు వేద్దామండి. అవిసె గింజల్లో కూడా బయోటిన్ చాలా ఉంటుంది. ఎక్కువ వేస్తే టేస్ట్ మారిపోతుంది లేండి, అందుకే తక్కువ వేసుకోవాలి. అండ్ అవిసె గింజల తర్వాత మనం నువ్వులు కూడా వేసుకోవచ్చండి. పల్లీల ప్లేస్లో పల్లీలు సగం తీసుకుని నువ్వులు సగం తీసుకున్నా చాలా మంచిది. నా దగ్గర నువ్వులు లేవండి, సో నేను పల్లీలు ఎక్కువ యూస్ చేశాను. ఇక లాస్ట్ కరివేపాకు కూడా దోరగా వేయించుకోవాలండి, చేత్తో పట్టుకుంటే విరిగిపోయేటట్టు. మా చిట్టి తల్లి ఏదో చెప్తుందంటండి, మీరు కూడా వినండి. మా అమ్మ కారం పొడి చేసింది కదా, మీరు చేసుకుంటే చాలా బాగుంటుంది కదా, అది బాగుంటుంది. మరి జీలకర్ర 1 స్పూను, ధనియాలు 2 స్పూన్లు వేసుకోవాలండి. అవి వేగిన తర్వాత 15 నుంచి 20 దాకా ఎండుమిర్చి తీసుకోవాలి. మీరు కారం కొంచెం తింటారంటే కారానికి సరిపడా తీసుకోండి. దీంట్లో కారం యూస్ చేస్తే అంత బాగోదండి. ఎండుమిర్చి కూడా దోరగా వేగాలి. ఇవన్నీ చల్లారనివ్వాలండి. చల్లారనిచ్చి ఇవన్నీ చల్లారిన తర్వాత దాంట్లో వెల్లుల్లి, సాల్ట్ వేసుకున్న తర్వాత దాన్ని మిక్సీ చేసుకోవడమేనండి. అంతే. వీడియో నచ్చితే చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.